నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్తీక మాస రెండవ సోమవారంతో కిక్కిరిసిన భక్తులు, శివనామ స్మరణతో మారుమ్రోగిపోయిన కోటప్పకొండ. నర్సరావుపేట ఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదు. రొంపిచెర్ల మండలం పరిధిలో బ్రిడ్జ్ వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వర్షాలు వస్తే చాలు. కార్తీక మాస రెండవ సోమవారం నాడు కపోతేశ్వర స్వామిని దర్శించుకున్న సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన నర్సింగపాడు కాశీ విశ్వేశ్వరుని దేవాలయం. నర్సరావుపేట మండలం కోటప్పకొండలో రెండవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీతో కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర దేవస్థానం కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో హరహర మహాదేవ్, శంభో శంకర నినాదాలతో మారుమ్రోగిపోయింది. దేవస్థాన అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు సదుపాయం, పార్కింగ్ భద్రత ఏర్పాట్లు చేశారు. అపర కైలాసమా అన్నట్టుగా వెలుగొందుతున్న శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ, పల్నాడు జిల్లా. కోటప్పకొండ దేవస్థానం ప్రధాన అర్చక అప్పయ్య గురుకులు నా పేరు. ఈ రోజున రెండవ సోమవారం సందర్భంగా దేవస్థానం వారు అభిషేకము, మన వ్యవస్థాపక ధర్మకర్త గారి యొక్క అభిషేకం, ప్రథమాభిషేకము 4 గంటలకల్లా ప్రారంభం చేసుకొని 4:30 కల్లా పరిపూర్ణ అయిపోయింది. తర్వాత భక్తులందరికీ కూడా 4:30కే ఈ రోజున దర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దర్శనానికి వచ్చే భక్తులు ఈ రోజున చాలా అధికంగా ఉన్నారు. కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున అభిషేక మండపంలో అభిషేకాలు జరుగుతున్నాయి. లోపల చేసే యొక్క విధానం తక్కువ ఉంది కాబట్టి అందరి ఫ్లోటింగ్ తట్టుకోలేక వెనక అభిషేక మండపంలో అభిషేకాలు చేయించుకుని అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. 200 రూపాయల టికెట్ శీఘ్ర దర్శనం జరుగుతుంది. 100 రూపాయల దర్శనం వచ్చే దర్శనం జరుగుతుంది. అలానే ఉచిత దర్శనాలు కూడా జరుగుతున్నాయి శ్రీ స్వామివారికి. తర్వాత మాధ్యాహ్న కాలం స్వామివారికి 1:30 స్వామివారికి మళ్ళీ అలంకరణ జరుగుతుంది. స్వామివారి మహానివేదన, మంత్రపుష్ప నైవేద్య మంత్రపుష్పాలు జరుగుతాయి. తర్వాత యథాప్రకారంగా మళ్ళీ 1 గంట రెస్ట్ ఇచ్చి స్వామివారికి మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ దర్శనాలు జరుగుతాయి. అభిషేకాలు అయితే పరిపూర్ణ అయిపోతాయి. అభిషేకాలు ఉండవు మధ్యాహ్నం నుంచి. ఇలానే మనకి కార్తీక మాసములో పర్వదినాల సందర్భంగా 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 2 ఏకాదశులు, 1 పౌర్ణమి, మాస శివరాత్రి సందర్భంగా దేవాలయంలో భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని అభిషేకాలు మొత్తం కూడా అభిషేక మండపంలో చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపపాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కోటప్పకొండ దేవస్థానం. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారి అర్జీలను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్లో 154 అర్జీలు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యం తావు లేకుండా నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. అర్జీలదారుని సంతృప్తి ధ్యేయంగా అర్జీల పరిష్కార తీరు ఉండాలని స్పష్టం చేశారు. అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలని అన్నారు. నర్సరావుపేటలో క్రికెట్ కోసం ఎల్ఈడి స్క్రీన్ను ఎమ్మెల్యే అరవింద్ బాబు ఏర్పాటు చేశారు. సౌత్ ఆఫ్రికా ఇండియా మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ తిలకించడానికి టీడీపీ కార్యాలయం నందు స్క్రీన్ ఏర్పాటు చేశారు. మహిళామణులతో కలిసి తుది వరకు క్రికెట్ వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా దేశం కలలు కన్న విజయాన్ని అందించిన ఇండియన్ మహిళా క్రికెట్ టీంకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశం గర్వించదగ్గ విజయాన్ని అందించిన మహిళా క్రికెటర్ టీంకు జై హో భారత్ నినాదాలతో టీడీపీ కూటమి శ్రేణులు ఎమ్మెల్యేతో కలిసి టీడీపీ ఆఫీస్ ముందు దీపావళి క్రాకర్స్ కాల్చుతూ విజయానందంతో సంబరాలతో మునిగి తేలారు.
ఇవాళ భారతదేశం మొత్తం కూడా గర్వించదగిన మరి ఉమెన్స్ క్రికెట్ ఫైనల్లో మనం అందరం కూడా గెలవడం జరిగింది. మన కళలు నెరవేర్చడానికి మన మహిళలందరూ కూడా మరి వాళ్ళ విజయాన్ని సాధించి మనకు అందించడం జరిగింది. కాబట్టి మరి ఈ విజయాన్ని నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకి ఈ విజయాన్ని అంకితం చేస్తూ మరి మన నారా భువనేశ్వరి గారికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా విజయాన్ని నారా భువనేశ్వరి గారికి అంకితం చేస్తున్నాము. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకొని అందరం కూడా ఈ క్రికెట్ మ్యాచ్ని వీక్షిస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా ఇది మొట్టమొదటిసారిగా మన మహిళా క్రికెటర్లు ఈ విజయాన్ని అందించినందుకు మేము అందరిగా గర్వపడుతున్నాము. తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మన మహిళలు గెలవాలని చెప్పి కోరుకుంటూ అందరిని కూడా ఈ మ్యాచ్ని వీక్షించమని తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరం కూడా వారు చెప్పిన మరి మాట ప్రకారం మేము అందరం కూడా ఇప్పటిదాకా క్రికెట్ మ్యాచ్ చూసాము. ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి కాబట్టి వాళ్ళందరూ కూడా మహిళలు ఈ క్రికెట్ టీంని చూడాలి. క్రికెట్ మ్యాచ్ని తప్పనిసరిగా మన క్రికెట్ టీం గెలవాలనే ఆశతో మేము అందరం కూడా ఇప్పటిదాకా ఉన్నాము. మనం గెలిచాము, విజయం సాధించాము. అది 2029లో కూడా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు 5వ ముఖ్యమంత్రి అవడానికి ఇది నాంది పలుకుతూ ఈ విజయాన్ని నారా భువనేశ్వరి గారికి అంకితం చేస్తున్నామని చెప్పి నర్సాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మరి మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నారు. గుత్తికొండ బిల్లం పేర్ని గల పుణ్యక్షేత్రం 13వ శతాబ్దం నాటి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంది. ఈ పుణ్యక్షేత్రం 1754 సంవత్సరంలో స్వయం ప్రకాశ అవధూత స్వాములు చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. పూర్వకాలంలో మహర్షులు ఇక్కడే తపస్సు చేసుకునేవారని ప్రతీతి. పల్నాటి యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మనాయుడు తన చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా జీవనం గడిపాడని, పునరావస్తు అన్వేషణలో అలనాటి బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం ఇక్కడే లభించగా దానిని హైదరాబాద్ పురావస్తుశాలలో వదిలివేశారు. బిల్లంలో 101 సొరంగాలు ఉన్నాయని, ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జలకు దారితీస్తుందని, ఆ నీళ్లలో భక్తులు స్నానాలు చేస్తారు. ప్రతి ఏడాది తొలి ఏకాదశి నాడు వైభోత్సవంగా తిరునాళ్లు జరుగుతాయి. కార్తీక మాసంలో జిల్లా నలుమూల నుండి భక్తులు ఇక్కడికి తరలివచ్చి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి చీకటి మల్లయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చేసిన ధర్మం చెడని పదార్థము చెరును నీ అంట, పొతా వట్టిదే ఆశయందుకంట. చేసిన ధర్మం చెడని పదార్థం చెరును నీ అంట. ఆలు పిల్లలు అన్నదమ్ములు ఎవరు రారు వెంట, ఎందుకు నీకీ తంట. వచ్చేదేదో పోయేదేదో తెలుసుకొని మెలగమంట, ఎవరు రారు వెంట, ఎందుకు నీకీ తంట. పొతా వట్టిదే ఆశయందుకంట. చేసిన ధర్మం చెడని పదార్థం చెరును నీ అంట. వచ్చేటప్పుడు తీసుకొచ్చింది లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. కాబట్టి 102 మనం చేసిన ధర్మము దానం ఇదే మన వెనక్కి వచ్చేది నాయన, ఏమీ లేదు. అది నాది ఇది నాదని ఎంత పోరాడినా ఏది నీది కాదు. అందుకు కాబట్టి వచ్చిన మన పనేదో మనం తెలుసుకొని ధ్యానం చేసుకుంటూ భగవంతుని తరించుకుంటూ ఉంటే జారగలుగుతాం మార్గానికి. ఇవన్నీ ఒట్టిదే, అంతా మాయలోకం అంట. మనం గుత్తికొండ బిలం అనేటువంటి క్షేత్రంలో ఉన్నాం. ఇది పల్నాడు డిస్టిక్ పిడుగురాళ్ళ మండలము ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది పూర్వంలో నాగాద్రి బిలం అని పిలిచేవారు. ఇప్పటికీ కూడా లోపల ఋషులు ఎంతోమంది తపస్సు చేస్తున్నారు. వారందరికీ గురువు ముచ్చుకుంద మామూలు మీరు అక్కడ చూశారు టెంపుల్లో. ఇక్కడ నిత్యం ఇప్పటికీ కూడా ఎంతోమంది ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారని నిదర్శనం ఏంటి అంటే, మనకి ఈ మధ్య కాలంలోనే ఒక కుర్రవాడు ఈ మధ్యకాలంలో గుత్తికొండ అబ్బాయి సాయిబుల్ అబ్బాయి లోపల తప్పిపోయాడు. అతను ఒక 2-3 రోజులు లోపలే ఉండిపోయాడు, బయటికి రాలేక. తర్వాత లోపల ఉన్నటువంటి తపస్సు చేసుకున్న ఋషీశ్వరులు ఆ కుర్రవాడికి కనిపించేసేసి, నువ్వు వెళ్ళిపోతావా ఉంటావా బాల అని అడిగితే నేను వెళ్ళిపోతానని చెప్తే అతన్ని తీసుకొచ్చి బయట వదిలిపెట్టారు. ఇప్పుడు అక్కడ ఊర్లోకి వెళ్ళాడు అతను వర్క్ చేయడానికి. మామూలుగా అయితే ఇక్కడ సేవ చేస్తుంటాడు అనమాట, సర్వీసు. అయితే ఇప్పటికి కూడా ఋషులు ఉన్నారనేటువంటి దీని ద్వారా మనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా నిరంతరం ఆ దైవనామం చెప్పుకుంటూ లోపల ఋషీశ్వరుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే 101 సొరంగ మార్గం ఉంది. ఇది 101 మహాక్షేత్రాలకు వెళ్ళటానికి. ఇప్పటికీ సూక్ష్మ శరీరధారులై నాగకన్యలు నాగదేవతలు లోపల స్వయంగా పుట్టినటువంటి శివలింగాలకు అభిషేకాలు చేయడానికి రోజు తెల్లవారుజామున
12 to 3 లోపు వచ్చేసి అభిషేకాలు చేసి వెళ్తారు. ఈ పక్కన ఉన్నటువంటి టెంపుల్స్లో ఉన్నారు ఆదిశేషుడు, పంచపాలీదేవి అమ్మవారు, వాళ్ళేనమాట ఈ బిలానికి అధిపతులు. పూర్వకాలంలో దీన్ని నాగాద్రి బిలం అని పిలిచేవారు. అంటే నాగాద్రి అంటే నాగులు నివసించే కొండ, అంటే అద్రి అంటే కొండ, బిలం అంటే గృహ, నాగులు అంటే నాగదేవతలు, అంటే నాగదేవతలు నివసించే కొండ అని చెప్పి అర్థం వస్తుంది. ఇప్పుడు కలియుగంలో గుత్తికొండ బిలం అని చెప్పేసి ఏంటి మన చుట్టూ కొండలు గుత్తిగా ఉండేవి కాబట్టి గుత్తికొండ బిలం అనేటువంటి విషయంలో వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ అధిష్టాన దేవుడు లోపల ఓంకారేశ్వర స్వామి. అట్లాగే ప్రస్తుతానికి 2 వరకే కరెంటు సౌకర్యం ఉంది వెళ్ళటానికి, మిగతా వాటికి వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి భక్తులు గమనించి మిగతా చోట్లకి వెళ్లకుండా ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతుంది కాబట్టి వెళ్లకుండా 2 వెళ్ళి స్నానం చేసి రావాల్సిందిగా కోరుతున్నాం. లోపల అంతర్వాహిని నది ప్రవహిస్తుంది. ఇప్పటికీ ఎంతోమంది తెల్లవారుజామున ఋషులు ఆ నదిలో స్నానం చేసి వస్తారు కాబట్టి మెయిన్ మన బెలంకాడికి స్నానం కోసం మాత్రమే వస్తారు. ఎందుకంటే అంతర్వాహిని నది అనేది మన భారతదేశంలో 2 చోట్ల, ఒకటి ఇక్కడ గుత్తికొండ బెలం, తర్వాత అంతర్వాహిని సరస్వతి నది. కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని దక్షిణ కాశీగా అని పిలుస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నిత్యం ఇక్కడ 2 పూట్ల భోజన సౌకర్యం ఉంటుంది, ఉదయం టిఫిన్ ఉంటుంది. ఇదంతా కూడా యాత్రికులు ఇచ్చే విరాళాలతోటి ఇక్కడ శ్రీని స్వామీజీ అని చెప్పేసి వారు నిర్వహిస్తుంటాడు. ఉండటానికి భక్తులకి నివాసం, యాత్రికుల నివాసాలు ఉన్నాయి. అవి కూడా గొట్టిపాటి వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వాళ్ళు కూడా అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి భక్తులకి అన్నదాన నిమిత్తం ఇలాగొచ్చినటువంటి భక్తులకి రూములు రెంట్ తీసుకొనేసి సర్వీస్ చేస్తుంటారు అనమాట. అది నా పేరు నరసింహస్వామి, ఈయన గుత్తికొండ బెలం గైడ్. జై గురుదేవ. నకరికల్లు మండలం చేజర్లలోని శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస సోమవార పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కపోతేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఎమ్మెల్యే కన్నాకు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు, పూజారులు. पार्वती पतये हर 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 ओम पिटेशम शतमानं भवति हिताय पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. నకరికల్ మండలంలోని నర్సింగపాడులో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నందు వైభవంగా ప్రారంభమైన కార్తీక మాస 2వ సోమవారం పూజలు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మవరపు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ దేవాలయం నందు స్వామి అమ్మవార్లు స్వయంభూగా వెలిశారని, అందుకే ఈ క్షేత్రాన్ని అంత ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు. కార్తీక 2వ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకే దేవాలయం తెరవబడిందని, భక్తులు అన్ని సౌకర్యాలు నిర్వహించడం జరిగిందని, 18, 19, 20 తేదీలలో మన దేవాలయంలో 53వ లక్ష బిల్వ అర్చన కార్యక్రమం జరగనుందని, కావున భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు కోనేటిలో స్నానం చేసి దీపారాధన చేసి పొంగళ్లు పొంగించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు. నరసింగపాడు గ్రామం, పల్నాడు జిల్లా, నగరికల్ మండలం. నరసింగపాడు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాసం సోమవారం నాడు భక్తులు విశేషంగా వచ్చి పొంగళ్ళు, కార్తీక దీపోత్సవాలు మరియు మన వల్లంపట్ల శివప్రసాద్ గారు గుత్తికొండ వాస్తవ్యులు మన కార్తీక మహాశివరాత్రి పూజా కార్యక్రమాలు 101 చేపించాడు. కార్తీక మాసం 616 రూపాయల పూజా కార్యక్రమం 31 రాపించాడు వల్లంపట్ల శివప్రసాద్ గారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి ఎల్లవేళలా కాపాడాలని కోరుతున్నాం. ఈ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం నందు 53వ లక్ష బిల్లవర్తన మహోత్సవ కార్యక్రమం 18, 19, 20 ఈ 3 రోజులు విశేషంగా స్వామివారి అలంకరణ, స్వామివారి తెప్పోత్సవం, స్వామివారికి 20వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.
జగతికే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు 2వ సోమవారం సందర్భంగా ప్రాతకాలం నుంచే మనకున్నటువంటి పుష్కరిణిలో భక్తులందరూ కూడా స్నానాలు ఆచరించి అలాగే దీపారాధనలన్నీ చేసేసుకొని అలాగే పొంగళ్ళు పాల పొంగళ్ళు చేసుకొని రైతువారీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పొంగళ్ళు చేసుకొని అభిషేక కార్యక్రమాలు కుంకుమార్చన కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రుద్రహోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా వారు పాల్గొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే 18, 19, 20 తారీఖుల్లో 53వ లక్ష బిల్వార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా కార్తీక మాసంలో ఒక పర్యాయమైన మన దేవాలయాన్ని సందర్శించి తరించగలరు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. విడుదల రజనీని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద సుమారు 5 కోట్లు తీసుకొని మోసం చేసినందుకు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజనీ పిఏలు శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీ గణేష్కి డబ్బులు ఇచ్చామని తెలిపిన బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో చిలకలూరుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న, పలువురు వైసీపీ నేతలతో పాటు ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన బీఫార్మసీ విద్యార్థి కృష్ణ ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు తెలిపారు. నా పేరు మోహన్ కృష్ణ, మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్. నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తుల శ్రీ గణేష్, వాళ్ళ తమ్ముడు కుమారస్వామి, బెడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు. నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడి ఇవ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గరికి తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్నాఫ్ సుబ్బారావు, నూజట్ల వెనకొండ మండలం అతను మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఏ వాళ్ళకు శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము, విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు. నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, ఇంకా నాకేం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత 2023 జనవరిలో మళ్ళీ మేడం దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిచ్చాడు. మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా, ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు. మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా, మరి ఎలా మేడం అన్నాను. లేదు 1 మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు. ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది. నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను. నా డబ్బులు ఎలా అన్నా, నేను ఇచ్చాను కదా, గవర్నమెంట్ కూడా అయిపోయింది, టీడీపీ కూడా వచ్చేసింది, మరి నా డబ్బులు ఎలా అంటే నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి 1 వారంలో ఇస్తాను, 10 రోజుల్లో ఇస్తాను, నెలకి ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2-3 times. వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు ఇతను. నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇటు బత్తుల శ్రీ గణేష్ కూడా నూజట్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక 10 సిమ్ముల దాకా మార్చాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు. మాకు ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు షేక్ మహబూబ్ సుబాని. బత్తుల గణేష్ గారు అనే ఆయన మాకు రాజకీయంగా తెలియకపోయినా సరే మామూలుగా ఫిర్యాదు సురేష్ అనే అతని ద్వారా తెలుసండి. అతను ఏం చేశాడంటే ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పడి మీ పిల్లలు ఫార్మసీ అయి చదివారు కదా, జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పారండి. అయితే మేము ఫస్ట్ నమ్మకపోతే ఏం చేశారంటే రామకృష్ణ గారి చేత వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి రుజువు ఇప్పించేసి ఉన్నాయి పోస్టులు, మీరు డబ్బులు కడితే త్వరగా ఇచ్చేస్తారు, తర్వాత ఇస్తే కుదరదు అంటే మేము వడ్డీలో తెచ్చి ఇచ్చామండి. జాబ్స్ వస్తాయి కదా ఇటు కూడా ఏదైనా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్న దాకా ఒక లెక్క ఉన్నారు. ఆ తర్వాత ఎవరో ఫోన్లు ఎత్తరు. ఈ గణేష్ అనేది అయితే బెదిరిస్తాడండి అందరినీ. వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ తమ్ముడికే ఇచ్చామండి డబ్బులు, సగం డబ్బులు అయితే మా తమ్ముడు ఇద్దరు వచ్చి వాళ్ళు కావూరు గ్రామంలో తీసుకున్నారండి. వెంకటేశ్వరరావు అండి. అబ్బాయి డిగ్రీ పూర్తయిపోయి కంప్యూటర్ ఆపరేటర్గా చేరాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటే అంతలో గణేష్ కలిశాడు. గణేష్ మాకు ఎట్ట పరిచయం అంటే ఈ మిరియాల సురేష్ అని చెప్పని మా పేటలోనే ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ అంట, పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత మనకు శ్రీకాంత్ రెడ్డి, మన రామకృష్ణ మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. నేను ఆ పార్టీలోనే ఉండేవాడినప్పుడు
వెళ్ళి ఆఫీసులో కలిసి వాళ్ళతో మాట్లాడితే నన్ను చూపించి ఓకే చేద్దాంలే అని చెప్పి అన్నారు వాళ్ళు. ఇక తర్వాత అతను ముందు ఒక 5 లక్షలు కట్టమన్నారు. తర్వాత నేను తీసుకెళ్ళి బొప్పూడి గుడి దగ్గర ఉంటాను వచ్చి కట్టమంటే నేను మా ఫ్రెండ్ గుంజి వీరాంజనేయులు నేను వేరే అతను వెళ్ళి మేము 5 లక్షలు ముందు ఇచ్చామండి. తర్వాత అది కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ అని ముందు చెప్పాడు. తర్వాత కాదు ఇది పర్మనెంట్ పోస్ట్ కాబట్టి 10 లక్షలు ఇవ్వాల్సిందే, లేనిదే కాదని చెప్పని అన్నారు వాళ్ళు అని చెప్పారు. చెప్తే సరే నేను అప్పటికి వాళ్ళ దగ్గర దగ్గర అప్పులు తీసుకొచ్చి ఫోన్పేలో చేశాను. ఫోన్పే చేసి ఆ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర. ఇస్తే 5 లక్షలు ఇచ్చిన తర్వాత ఇక అడిగితే నేను చేస్తాను మేడం గారిని కనుక్కున్నాను, శ్రీకాంత్ రెడ్డి తర్వాత చేస్తానన్నాడు అని వాయిదాలు చెప్తున్నాడు. తర్వాత సిమ్ములు మార్చి అసలు ఇక అడ్రస్ లేడు సార్. తర్వాత ఒక రోజు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్తే వాళ్ళ తమ్ముడు నేను ఇస్తానండి మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్పాడు. వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు మాకు సంబంధం లేదు ఆయన అడుక్కోమంటున్నాడు. ఆయన అయితే కంటికి కనపట్టలేదు. మేమైతే బాగా అప్పులు పాలై బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి. అన్ని వడ్డీలకు ఖాతం మాకు మీరు ఏదో విధంగా మాకు సహాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. రొంపిచెర్ల మండలం పరిధిలోని మాచవరం నుండి దాసరిపాలెం వరకు ఉన్న రహదారిలో వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ తక్కువ ఎత్తులో ఉండటం వల్ల వర్షాకాలంలో నీరు పొంగి పొర్లుచు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా విప్పర్లరెడ్డి పాలెం వద్ద ఉన్న మోడల్ స్కూల్ మరియు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతి ఒక్క సంవత్సరం వర్షాకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా స్థానిక ప్రజలకు కూడా రాకపోకలకు ఆటంకం ఏర్పడి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు మరియు సేవలు మరింత కష్టాలు ఏర్పడుతున్నారని, ఈ సమస్యపై ఇంతవరకు ముందు ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదని, అందువల్ల గౌరవనీయులైన కలెక్టర్కి ఈ విషయాన్ని దయచేసి పరిశీలించి వాగుపై ఉన్న బ్రిడ్జి ఎత్తును పెంచి పునర్నిర్మాణం చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ వారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రధానంగా మాచవరం దగ్గర ఉన్నటువంటి ఓగేరు వాగుపైన గత 40 సంవత్సరాలుగా అక్కడ తుఫాన్ల వల్ల కానీ వాగు ఉధృతంగా పారటం వల్ల రాకపోకలు మొత్తం కూడా బంద్ అయ్యేటటువంటి పరిస్థితి, రైతులకి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా పశువులు కానీ అవన్నీ కూడా సుమారు 3 రోజుల పాటు రాకపోకలు మొత్తం కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉంది. దాని మీద అనేక సార్లు కలెక్టర్ గారికి వాళ్ళందరికీ కూడా సిపిఐ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఎస్టిమేషన్ కూడా సుమారు 55 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు. పనుల్ని సత్వరమే ప్రారంభించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక సమస్యలు ఈరోజు పల్నాడు జిల్లాలో రోడ్ల సమస్యలు కానీ మౌలిక వసతులు కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ మోతా తుఫాను వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కమిటీ అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా కౌలు రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఆర్థిక సాయం అందించాలని, అలాగే కౌలు రైతుల సంక్షేమం కోసం నూతన కౌలు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తూ ఉంది. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో పెట్టుబడి సహాయాన్ని 20,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల అక్టోబరు దీపావళికి ఇస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంతవరకు కూడాను అమలు చేయలేదు. ఇప్పుడైనా తుఫాన్లో నష్టపోయినటువంటి కౌలు రైతులకి ఈ పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు ఒకే విడత కౌలు రైతులకు ఇవ్వాలని, తక్షణమే కౌలు రైతుల యొక్క లబ్ధిదారుల పేర్లు సచివాలయంలో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న మోందో తుఫాన్తో పంటలన్నీ కూడాను నష్టపోయారు. అందులో కౌలు రైతులు 80% మందిగా ఉన్నారు. ఎన్యూమరేషన్లో కౌలు రైతుల పేర్లన్నీ కూడాను నమోదు చేయాలని, నష్టపోయినటువంటి పంటలకు ఆహార పంటలకు 25,000 రూపాయలు ఎకరానికి, వాణిజ్య పంటలకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకృతి వైపరీత్యాల నుండి రైతాంగాన్ని రక్షించేదానికోసం పంటల బీమా పథకం అనేటటువంటిది ఉన్నది. ఆ పంటల బీమాలో రైతుల ప్రీమియం గతంలో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఉచిత పంటల బీమాని అమలు చేసేయటం ద్వారా కొంతమేరకి బీమా పరిహారం రైతాంగానికి రావటం జరిగింది.
వార్తలు ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాస 2వ సోమవారంతో కిక్కిరిసిన భక్తులు, శివనామ స్మరణతో మారుమ్రోగిపోయిన కోటప్పకొండ. నర్సోపేట ఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదు. రొంపిచెర్ల మండలం పరిధిలో బ్రిడ్జ్ వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వర్షాలు వస్తే చాలు. కార్తీక మాస 2వ సోమవారం నాడు కపోతేశ్వర స్వామిని దర్శించుకున్న సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన నర్సింగపాడు కాశీ విశ్వేశ్వరుని దేవాలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.